అది మొత్తం పుట్టని మొత్తం కూల్చేసిన అనమాట. మొత్తం అప్పుడు రథాకారులు ఏ విధంగా గుర్రాల మీద వచ్చి మన హిందువులని ఆడవాళ్ళని ఎత్తుకోపోయారో ఈరోజు మా అమ్మవారిని కూడా అదే విధంగా టాటా ఏసీలో ఎత్తుకొని వెళ్ళిపోయారు. అలా చేతులు ఇరిగిపోవా, వాళ్ళకి రోగాలు రావా, వాళ్ళు నష్టమైపోరా. రాత్రి 3 గంటలకు దొంగవా లంగవా వచ్చి గొలగొట్ట నీకే మంది ఇంట్లో పూట వస్తావా మసీద్ గులగొడతావా ఓ దర్గా ఇవ్వడానికి 3 గంటల రాత్రి డ్యూటీ ఉన్నదా? అమ్మవారు లేదు అక్కడ తీసుకెళ్ళేదా? అన్ని ఎత్తుకోవేరు, దొంగలు ఎత్తుకోవేరు, దొంగలు వచ్చి దోసుకవేరు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నాం. రోడ్ నెంబర్ 12కు అతి దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ బంజారా హిల్స్లో గుడిని అధికారులు రెవెన్యూ అధికారులు కూల్చివేయడం జరిగింది. ఈ గుడి కూల్చిపోయడంపై ఇక్కడున్న స్థానికులు కావచ్చు అమ్మవారి గుడిని హిందూ టెంపుల్ని ఎట్లా కూల్చేస్తారని వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు గుడిని అధికారులు తొలగించిన విజువల్స్ అయితే ఉన్నాయి. దాని చుట్టూ ఈ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్గా చెప్తున్నటువంటి అధికారులు దీని చుట్టూ ఫెన్సింగ్ అయితే వేశారు. ఇది గౌట్ ల్యాండ్ అని పేర్కొంటూ చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులను బయటికి తొలగించి బయటికి వెళ్ళగొట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసి లోపలికి ఎవరికి పోనీయకుండా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం విజువల్ చూడొచ్చు. మనకు దూరంలో టెంపుల్ కనిపిస్తుంది కదా, అది టెంపుల్. ఇక్కడున్న ఈ బాధితులు వీళ్ళని అడిగి వీళ్ళ మాటలు ఏంటి, అసలు ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది, వీళ్ళు ఎక్కడి నుంచి ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారనే విషయాలు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం జరిగింది అసలు? ఆ టెంపుల్ ఎందుకు కూల్చేసారు వీళ్ళు? ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఇప్పుడు ఎందుకు వేసారు? పోలీసులు ఇంత బందోబస్తు ఎందుకున్నారు అట్లా? అన్న ఇది 80 సంవత్సరాల నుంచి ఉందన్న గుడి. అయితే ఇది ఒక పుట్ట ఉండి అక్కడ అమ్మవారికి పూజ చేస్తుండే అనమాట. అమ్మవారికి పెద్దమ్మ తల్లికి ఫోటో పెట్టేసి పూజ చేస్తుండే 80 సంవత్సరాల నుంచి ఉండే. ఈ పూజ చేసాక కాస్త ఏమైందంటే మధ్యలో ఇక్కడ ముస్లిం వ్యక్తి ఏం చేసిందంటే వెనకాల మొత్తం ఎంక్రోచ్ చేసిండు ల్యాండ్ మొత్తం. ఆయన ఏం చేసిండంటే రిజిస్ట్రేషన్ పట్టా డాక్యుమెంట్స్ అవన్నీ చూపెట్టి ఇది మొత్తం నాదే ల్యాండ్ అని చెప్పేసి అది మొత్తం పుట్టని మొత్తం కూల్చేసిండు అనమాట. అప్పుడు మేము మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే సరే అని మేము దవాంచి ఇట్లా కాదు నువ్వు ఎట్లా గులగొడతావు అది అని చెప్పేసి అప్పుడు సీఏ నరేందర్ ఉండే సార్, ఆయన ఏం చేసిండంటే ఆయనను పిలిపిసి మాట్లాడితే ఈయన ఏం చేసిండంటే మనకి కొంచెం ల్యాండ్ ఇచ్చిండనమాట. ఆయన దానికోనే మేము అంటే ఆయన కొనుక్కుంటా అన్నాడు. సరే భయ్ నీది అన్నావు కదా, నువ్వు మాకు తెలియకుండా తీసేసినావు కదా అంటే మేము ప్రెజర్ చేస్తే మాకు 100 గదాలు ఇచ్చిండు. 100 గదాలు ఇచ్చిన తర్వాత ల్యాండ్ ఏం చేసిందంటే చిన్నగా ఆయననే ₹1,00,000 ఇచ్చిండు మళ్ళీ. ఎందుకంటే ఆయన గులగొట్టింది కాబట్టి ఆయన ₹1,00,000 ఇస్తే ఆయన ₹1,00,000 మేము తీసుకోలే, ఆయన మెటీరియల్ వేయించి ఉష్క ఇటుక సిమెంట్ వేయించి ఆయన ₹1,00,000 ఇచ్చి ఇంకా కొంచెం వేరే వేసి మేము చేసుకున్నాం అనమాట. సో చిన్న గోడ కట్టుకొని పైన టీన్లు వేసేసి ఇట్లా అమ్మవారికి ఫోటో పెట్టి మేము పూజ చేసినాం. పూజ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మా దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి అందరి దగ్గర మేము పైసలు కలెక్ట్ చేసి మేమే కలెక్ట్ చేసుకొని మళ్ళీ అమ్మవారికి స్లాబ్ వేసినాం. ఇప్పుడు మా దగ్గర పైసలు ఉంది, ప్రాణ ప్రతిష్ఠ చేసినాం. చేసిన తర్వాత ఒక బోనాల పండుగకి చేసినాం. బోనాల పండుగ అయిపోయి కూడా వారం కావట్లే. ఇప్పుడు ఈరోజు ఫ్రైడే, ఆల్మోస్ట్ 5 days అవుతుంది. ఈ 5 daysకి మొత్తం ఇట్లా డొమలైజ్ చేసేసారు, వితౌట్ ఇంటిమేషన్ చేసేసారు. సరే ఇప్పుడు ఆడ వేద మంత్రాలతో అమ్మవారిని కూసబెట్టారు, అమ్మవారిని ఆడ ప్రాణ ప్రతిష్ఠ చేసారు. దానికంటూ మీరు తీసిర్రు, దానికి సరే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అన్నారు. దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఏంది అమ్మవారి స్లాబ్ వేసే ఆ స్లాబ్ వచ్చేసి అమ్మవారి తలకాయ మీద పడితే అమ్మవారి తలకాయ లేకుండా పోయింది. అదొక అమ్మవారు ఇక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారు. మాకు కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి, మాకు మనోభావాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మవారి తలకాయ ఇట్లా స్లాబ్ వేసేసారు, మాకు పిలిచేది ఉండే సరే ఇట్లా కాదు ఇట్లా అంటే దానికి ఏదో ఒకటి సొల్యూషన్ ఉంటుండే. అంతేగాని ఇప్పుడు ఇష్టం వచ్చి ఎవరు తొలగించిన వాళ్ళు రెవెన్యూ ఎంఆర్ఓ మొత్తం అయితే స్లాబ్ పడిపోయింది ఉంటుందో మొత్తం సాఫ్ సఫాయి చేసేసింది. మాకు కలెక్టర్ ఆఫీస్ పంపించింది, ఎంఆర్ఓ ఇక్కడ వచ్చి మొత్తం సాఫ్ సఫాయి చేసేసింది. మొత్తం గేమ్ ఆడింది ఇక్కడ కలెక్టర్ ఇంకా ఎంఆర్ఓ. ఇప్పుడు అమ్మవారి విగ్రహం చిత్రాలు కావచ్చు అవి ఎక్కడ చేసారు, ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఫిలిం నగర్లో పెట్టినారని మాకు సమాచారం వచ్చింది. మరి ఈ విధంగా హిందూ హోట్స్తో గెలిచిరు. ఎవరైతే కాంగ్రెస్ అందరు గెలిచిరు, ఎవరు రావట్లే. కొంతమంది వస్తురు పోతురు. సార్ ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నా కదా సార్, వచ్చిరు పోతురు మాట్లాడుతురు. ఇప్పటివరకు ఎవరు ఇక్కడ స్టాండ్ తీసుకోలేదు. ఎవరో ఒకరు వచ్చి స్టాండ్ తీసుకుంటారని మేము అనుకుంటాం. ఇంకోటి మా అమ్మవారు మాకు కావాలి. ఇప్పుడు చూసుకుంటే ఎన్నో దర్గాలు ఉన్నాయి, ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎన్నో చర్చిలు ఉన్నాయి. మేము అవి గులగొట్టమని చెప్పట్లే. వాటికి ఎట్లయితే న్యాయం చేసిరో ఇప్పుడు మా అమ్మవారికి కూడా న్యాయం చేయాలి. లేని పక్షంలో మళ్ళీ తీవ్రంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హిందువులందరూ ఇక్కడ వచ్చి మేము సార్ ఏం మాట్లాడుతున్నాం సార్, ఏమైనా న్యూసెన్స్ చేస్తున్నామా సార్? అయితే చూడండి ఇగో ఈ విధంగా దౌర్జన్యం ఉంది, మీరు చూసుకోవచ్చు.
మా భారతదేశంలో మా అమ్మవారి స్థానం ఇదంతా. ఆమె ఈ స్థానం మొత్తం అప్పుడు రథాకారులు ఏ విధంగా గుర్రాల మీద వచ్చి మన హిందువులని ఆడవాళ్ళని ఎత్తుకోపోయారో ఈరోజు మా అమ్మవారిని కూడా అదే విధంగా టాటా ఏసీలో ఎత్తుకొని వెళ్ళిపోయారు. అంటే హిందువులు ఆలోచించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ స్పాట్కి రావాలి. ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్తున్నారు కదా, మళ్ళీ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఫెన్సింగ్ ఎందుకు వేయలేదు? అదే కదా ఇప్పుడు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇది, మేము ఒప్పుకుంటాం. గవర్నమెంట్ ఇప్పుడు ఇది 80 years నుంచి ఉంది. ఈ భారత్ రథాకారు వచ్చేసి మనం ఆల్మోస్ట్ అయితే ఇది 12 ఎకరాలన్న మొత్తము. ఆల్రెడీ ఇది ఆక్షన్ పెట్టిండ్రు, ఆక్షన్ పెట్టి అమ్మకాన్ని పెట్టిండ్రు. ఇది రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉంది ఇదంతా ప్రెజర్. ఇది పోలీస్ వాళ్ళది ఏం లేదు, ఇది మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రెజర్ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మేము ఓట్ చేస్తేనే మీరు గెలిచిర్రు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు అమ్మవారు లేకుండా వేసిర్రు, రేపు ఏమైనా అవ్వచ్చు మీ ప్రభుత్వం. ప్రతి ఒక్క మినిస్టర్కి నేను చెప్తున్నా, వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా రక్తాలు కక్కుని వస్తారు. మా అమ్మవారు మాకు రాకపోతే ఖచ్చితంగా అట్లా మాట్లాడదు. మా అమ్మవారు మాకు రానప్పుడు మరి ఖచ్చితంగా మేము మాట్లాడతాం. రావాలి, మేము ఇట్లనే తిరుగుతుంటాము. మా అమ్మవారు ఎట్లా తీసుకుపోయారు అట్లా తెచ్చి పెట్టేదాకా మాకు కావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తారు అమ్మవారికి? 60-70 ఏళ్ళ సంది, మా నాయనలు మా తాతల సంది చేస్తున్నాం. చిన్న ఉండే గుడి ఇప్పుడు పెద్ద చేసుకున్నాం. పూజలు చేసినాం, మన బోనాలు చేసినాం. తెల్లని దాకా అమ్మవారిని ఎత్తుకోవాలి, గుడి గులగొట్టిండ్రు, అమ్మవారిని ఎత్తుకోపోయారు. అలా చేతులు ఇరిగిపోవా, వాళ్ళకి రోగాలు రావా, వాళ్ళు నష్టమైపోరా? మేము ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాము. 3 రోజులు ఇల్లు సంతానం అమ్మవారి గురించి మేము తిరుగుతున్నాం. మాకు అమ్మవారు కావాలి అంతే. మా అమ్మవారు ఎట్లా తీసిరా అట్లా తెచ్చి అమ్మవారిని పెట్టాలి, మా గుడి నిలబెట్టాలి. గుడిని ఎట్లా గులగొట్టినా గుడి నిలబెట్టాలి అంతే. మా మాకు ఎవరో స్థలం వద్దు, మాకు ఏ ఇల్లు వద్దు, మాకు అమ్మవారు మట్టుకే గుడి స్థలం కావాలి. అన్న ఎన్ని గంటలకు తీసుకెళ్ళారు అమ్మవారి టెంపుల్ని? ఎప్పుడు కూల్చారు అమ్మవారిని? ఎన్ని గంటలకు తీసుకుపోయారు? ఏంది పరిస్థితి? ఇప్పుడు మేమంటే అంత మాత్రం ఏదో డ్యూటీలు చేసుకొని బతికేటోళ్ళు. నువ్వంటే పెద్ద డ్యూటీ కదా, ఎంఆర్ఓ అంటే పెద్ద ఆమెనే కదా, నీకు చదువుకున్నామే కదా. మాకంటే చదువు రాదు, నీకు చదువు వస్తుంది కదా, పేపర్లు ఉంటాయి కదా నీ దగ్గర, బాధ్యత పేపర్లు ఉంటాయి, డ్యూటీ చేస్తున్నావు, పెద్ద అధికారం మీద ఉన్నావు, నువ్వు పెద్ద సీటు మీద ఉన్నావు. నువ్వు అంతగానం చదువుకొని అంత పెద్ద సీటు మీద ఉన్నదానివి రాత్రి 3 గంటలకు దొంగవా లంగవా వచ్చి గొలగొట్ట నీకే? మంది ఇంట్లో పొంటి వస్తావా, మసీద్ గులగొడతావా, ఓ దర్గా అంత రాత్రి ఎందుకు వచ్చినావు నువ్వు? లేదా పేపరు ఓడేదో గుడి మెయింటైన్ చేస్తున్నానికి వచ్చి, అరే బాబు నువ్వు ఇంతకన్నా ఎక్కువ జరిగిన అనుకో గుడి కొలగొడతావు, నువ్వు అట్లా ఇట్లా ఓడికి అడిగేసి నువ్వు స్లాప్ అని అడిగేస్తుంటే నువ్వు బాజాబ్తా నీకంటే ఒకటి ఉంటుంది కదా భయ్, నువ్వు అడగనీకే. నువ్వు ఏమన్నా అదా రాత్రి 3 గంటలకు దొంగలాకి వచ్చి నువ్వు అట్లా ఇట్లా కొలగొడతావు? రాత్రి 3 గంటలకు వచ్చి నువ్వు దేవుణ్ణి ఇప్పుడు అమ్మవారు స్లాప్ వచ్చి అమ్మవారి మీద ముఖం మీద పడితే సగం ముఖం ఇరిగిపోయింది. ఎంత బాధ అనిపిస్తుంది. మేము అందరం కలిసి పైసలు వేసుకొని కూడబెట్టిన వాళ్ళు మా తమ్ముళ్ళందరూ, వీళ్ళందరూ కూడా పెట్టిరు, పైసలు వేసుకొని దేవుడిని పెట్టిరు. వీళ్ళందరూ ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టిన గుడిని ముఖం ఇరిగిపెట్టట్టు మా ముంగడికి వెళ్ళి తీసుకొని పోతే, టాటా తీసుకొని పోతే నువ్వు మనిషివా? అసలు నీకు అనేది మానవత్వం ఉందా? 1000 చిల్లలు కమాన్ దగ్గర రోడ్ నెంబర్ 12 కమాన్ దగ్గర ఉంది, దాని పక్క పోటీ అందరు బతుకుతురు. దాని దీపో ఈయన పెట్టిండి. మాకు మంగళం రోజు బోనాలు తీసినాము. ఆ రోజు ఎంఆర్ఓ మనిషి వచ్చినాడు, మాకేం చేయలే, వచ్చి చూసుకొని వెళ్ళిపోయినాడు, వచ్చి చూసి వెళ్ళిపోయినాడు. తెల్లారి మబ్బులని 12 గంటలకు తాళం వేసి వెళ్ళిపోయినాడు. రాత్రి 3 గంటల రాత్రి దొంగ గవర్నమెంట్ దొంగదా, నేను దొంగతనం చేసిన అమ్ముతావు కదా, గవర్నమెంట్ దొంగది కాదు కదా. ఎంఆర్ఓనికి 3 గంటల రాత్రి డ్యూటీ ఉన్నదా? ఏమన్నా ఎట్లా గులగొడతావు? ఎన్ని గులగొడతావు? నీకు అమ్మవాళ్ళు ఇష్టం లేదా? అదే ఇప్పుడు బిల్డింగ్ ఉన్నది, రాత్రి చేసి పెడతావు, దానికి మనతో చచ్చిపోరా? రాత్రి ఎందుకు అన్న నాకు తెలియదు. అమ్మవారి మీద పుష్ట మెట్టెలు బంగారు ఉన్నాయి, చైన్ బంగారు ఉన్నది. అమ్మవారి మొత్తం అన్న అమ్మవారి బంగారం పట్టు చీరలు అన్న ఎంఆర్ ఆఫీస్కి అమ్మన్నారు. అందరం ఎంఆర్ ఆఫీస్కి పోయినాము. మేడము మీటింగ్లు ఉన్నాయంట, మీటింగ్ అంటే కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ మాట్లాడాము. కలెక్టర్లకు 3 గంటలకు టైం ఇచ్చినాడు. కలెక్టర్ ఆఫీస్ పోయాకు దొంగ ఏమారో మెల్లగా లోపలికి వచ్చి కూర్చొని పని చేపిస్తుంది. కూర్చొని పని చేపిస్తుంది. నువ్వు ఎంఆర్ఓ అంటే మాట్లాడే లేదా? సరే ఓకే, ఒక బీజేపీ మేడం వచ్చింది, వాళ్ళలో కూర్చుంది, ఆమె కూర్చో ఫోన్ దానికే భయమా? లంచం ఇచ్చుకొని బిల్డింగ్లో పోతావా? అప్పుడు
ఎంత మంచి పరద వేసుకొని కింద చక్రంగి పెట్టుకొని చీరలు పెట్టుకొని చేస్తున్నాను. పోలీసు వాళ్ళు సపోర్ట్ ఏ సపోర్టు ఎవరికి సపోర్టు పోలీసు వాళ్ళు ఎంఆర్ఓక పబ్లిక్ అదే రాత్రి 3 గంటలకు మేము చేసి పెడితే ఈ పాటికి మమ్మల్ని నేసుకొని పోతుండే మేము ఏ జైలు ఉంటుంటేమో ఏడు ఉంటుంటేమో వాడు ఒప్పుకుంటాడు దానికి వాడు చేస్తాడు. నువ్వు అట్లెట్లు ఒప్పుకున్నావు మళ్ళీ పోలీసు వాళ్ళు నువ్వు ఎట్లా చేసినావు డ్యూటీ రాత్రి. సరే మేము రేపు పొద్దున బోనాల పండుగ అనుకొని మేము లేట్ అయిపోయిందాం అనుకొని రాత్రి సాఫ్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకో అయినా వేసుకోపోతావు. నువ్వు ఎందుకు వచ్చినావు రైడ్కి అని చెప్పి ఒక చిన్న బోనాల పండుగ చేసుకోవాలన్నా డీజే పెట్టుకోవాలన్నా చిన్న బాక్సులు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా పోలీసు పర్మిషన్ దేనికి కావాలన్నా మా ఇంటి మీద మేము మా ఇంటికి ముంగట అరుగు మీద కూర్చొని మా అమ్మ మా నాయన బోనాలు తీస్తున్నప్పుడు మేము బ్యాండ్ కొట్టుకోవాలంటే మీకు వచ్చి అడగాలి, మేము డీజే పెట్టుకోవాలంటే మీకు వచ్చి అడగాలి. దీనికి ఏమన్నా అంటే మాకు పైసలు మీరు పైసలు నా పైసా నా కష్టము చేసుకొని లేను మీకు ఒక పర్మిషన్ ఏడికెళ్ళి ఇది మరి నాకు పర్మిషన్ లేదు. అలా ఫోన్ నెంబర్లు ఉన్నాయి 3 ఫోన్ నెంబర్లు ఉన్నాయి నువ్వు ఒక్క ఫోన్ చేయలేవు. ఇప్పుడు అమ్మవారిని తీసుకుపోయిన తర్వాత ఎంఆర్ఓ స్పందించారా? మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు? ఎంఆర్ఓ దొంగలేక పోయింది ఇలా దాచుకొని పోయింది. ఇప్పుడు రావాలి ఇంటి అవుతుంది మరి దానికి లేదా నువ్వు లేదా ఒక్కరు పట్టుకొని మాట్లాడతావు. గవర్నమెంట్ ప్రెషర్ వచ్చినప్పుడు నువ్వు అర్ధరాత్రి ఎందుకు చేపిస్తావు? నువ్వు తెప్పించి ఎందుకు అర్ధరాత్రి దమ్ము లేదా డైలీ అయిపోయినాయి నీకు అర్ధరాత్రి ఎందుకు 3 గంటలకు ఎందుకు చేపిస్తావు? అసలు ఆ పని అయిపోయిన అర్ధరాత్రికి ఏం పని నీకు అవసరము? మేము వస్తామని భయపడి నువ్వు అర్ధరాత్రికి వేస్తావు నువ్వు అంత నీకు దమ్ము లేకుంటే ముంగడు వచ్చి మాట్లాడు. నువ్వు ఏమున్నా నీకు మేము ఉంటాము కదా. నువ్వు ఎప్పుడు 80 సంవత్సరాలు ఉన్న గుడికి నువ్వు అర్ధరాత్రి పొలగొడతావు. నువ్వు ఎట్లా వేసుకో రైట్స్ ఎవరు ఇచ్చింది నీకు? అసలు నువ్వు దొంగలేక లోపల గొడవ వేసుకొని ఒకళ్ళు కింద మంచిగా కూర్చొని చెప్పించుకుంటావు పని. నువ్వు మా కలెక్టర్ ఆఫీస్ తిప్పించుకొని మరో తిప్పించుకొని మేము లోపలికి పని చెప్పించుకుంటావు. నువ్వు మేము పిచ్చోళ్ళం అందరం మీకు మేము ఇంకా తిరిగేటోళ్ళం. మేము గుడికి మేము రామనుకుంటురా మేము 10 అనేది గుడిలో కోసం మేము ఉన్న ధర్మం కోసం మేము అసలు ఎవరు పోయి మా దగ్గర మా గుడి దానికి రానికి అసలు ఇక రైట్స్ ఎవరు ఇచ్చి మా గుడి దగ్గర రానికి మీకు మేము దమ్ముంటే మీరు దర్గాలకు వారి చర్చిలకు వారి ఏమంటే అక్కడ చూపించారు. మీ ఏమన్నా సినిమా అక్కడ చూపించుకొని మీరు మా గుళ్ళ కాడికి చూపిస్తారు. మీరు అన్ని మాకు ఎవరు లేరనుకుంటురా? మేము చేయలేమనుకో గుడి కాడ వస్తే మేము చూపిస్తాం ఏమున్నది మేము చూపిస్తాం. గుడి దగ్గర వస్తే మేమేమవుతుంది చూపిస్తాం మేము చూపిస్తాం గుడికి మేము చూపిస్తాం. మేము 2 కోట్లు ఇవ్వాలా గుడికి? ఆ ల్యాండ్కి 2 కోట్లు ఇవ్వాలంటానా? అది నిజామో తెలియదు కానీ పక్క చెప్తున్నాము 2 కోట్లు అంటే మేము ఇంతమంది ఉన్నాం ప్రతి ఒక్క రూపాయి 2 రూపాయలు వేసి బరాబర్ ఇస్తాం మేము. అరే అన్న ఇంకొకటి చెప్తున్నా అసలు మా గుడి ల్యాండ్ అన్నప్పుడు 150 గజం గుడి ల్యాండ్ అన్న. అసలు మీరు మా గుడి గొలుసునికి వచ్చినప్పుడు ఒక ఇంటిమేషన్ అనేది వస్తుంది గవర్నమెంట్కి వెళ్ళి. ఆ ఇంటిమేషన్ లేదు మాకు. అర్ధరాత్రి 3 గంటలకు ఎట్లా వస్తావు? దొంగ లెక్క ఎందుకు వస్తావు నువ్వు? దొంగలంగా నీకు తేడా తెలియదా? రాత్రి చేసి పని చేయనీకి నువ్వు రాత్రి స్లావాలో కొట్టేస్తావు. డేలా మాకు అక్కడిక్కడ తిప్పేసి నువ్వు మాకు ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వు కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వు అని చెప్పి మా ఇంకా ఇక్కడ పంపించి ఇక్కడ లోపల పని చేయించుకుంటావు దొంగ లెక్క. అంటే మాకు ఏమనుకుంటున్నావు నువ్వు? మేము చేయలేమనుకుంటురా మీరు? మేము ప్రతి ఒక్కటి వేయగలుగుతాం. మేము మా గుడి మాకు ఎట్లా ఉండే మాకు అట్లా కావాలి. మేము ఎడతామంటే అక్కడ దిగుతాం. మేము ఒకటే చెప్పగలుగుతున్నాం. మేము మీరు చేసింది తప్పు. మేము మా గుడి ల్యాండ్ కోసం మేము గుడి అమ్మవారిని ఎట్లా తీసుకుని వస్తారా? అట్లా ఆటే తీసుకుని వస్తారు ఎవరైనా? అదే పద్ధతి ఇది కరెక్ట్ కాదన్నా చేయడం. వాళ్ళు ఏడదాకైతే అర్ధపోతాం మేము. చేయలేరు ఎందుకు చేస్తారు? మీకు దమ్ము లేదా? అది ఎందుకంటే మీకు మైనారిటీ ఓట్స్ కావాలి కదా. మీకు మైనారిటీ ఓట్స్ కావాలి. చర్చ్ గవర్నమెంట్ గుడి ఒక్కటి గవర్నమెంట్ తప్ప చెప్పాను పేపర్ పీపర్ వాళ్ళకి ఉన్నది. పేపర్ పీపర్ తప్ప గుడి కాడికి వస్తే మీకు చూపించాలి అన్ని. మీకు మా గుడి కాడికి వస్తే అన్ని చూపించాలా మీకు? అట్లా చెప్పు. పోలీసు వాళ్ళని పెట్టి ఆమె సేఫ్టీకి పోలీసు వాళ్ళు ఇలా ఉన్నది ఆమె సేఫ్టీకి ఉన్నది చెప్తున్నా ఎంఆర్ఓ ఆమె సేఫ్టీకి. ఇప్పుడు అమ్మారు వచ్చేదా అదే ఆమె ఫోటో పెడతా ఆమెకా పూజ చేస్తా. ఇప్పుడు ఏమైందమ్మా? అమ్మవారిని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? వాళ్ళు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మీకు తెలుసా? గవర్నమెంట్ ల్యాండ్ అమ్మవారిని గవర్నమెంట్ మాకు తెలియదు. మా తాతల నుంచి ఉంది, ముత్తాతల నుంచి ఉంది. బిల్డింగ్లు లేవు, ఇట్లా లేవు, అన్ని చెట్లు గుట్టలు. ఇక్కడ ఏం లేదు, గుంతలల్లా అంటుంటాం మేము. ఎమ్మెల్యే కాలనీ ఇప్పుడు వచ్చింది, ఇన్ని రోజులు సంది రాలేదు. ఈ మధ్యన వచ్చింది ఎమ్మెల్యే కాలనీ. మా అంటే 10 సంవత్సరాల నుంచి వచ్చింది. అంతకుముందు గుంతలల్లా అంటుంటాం.
మా ముత్తాతలు పెట్టింది. సంవత్సరానికి వచ్చి చేస్తాం మేము బోనం ఈడ. మాకు ఏది ఉన్నా మేము మొక్కుకుంటే మా మొక్కులు తెల్లారుతాయి. ఇప్పుడు మా అమ్మవారు మాకు కావాలి, మా అమ్మవారి ప్లేస్ మా అమ్మవారికి కావాలి. ఇప్పుడు అమ్మవారు లేదు, అక్కడ తీసుకెళ్ళారా? అన్నీ ఎత్తుకవేరు, దొంగలు వచ్చి దోసుకవేరు, భూమి మట్టం చేసేసిర్రు. ఏం లేదాడ. నా అమ్మవారిని తీసుకొని ఏడేసిర్రు, ఆ గులగొట్టిర్రు, సీకులు ఈకులు అన్నీ వాళ్ళకి లేవంట తినడానికి, అవి అమ్ముకొని తింటారంట. అమ్మవారి పట్టు చీరలు, ఒడి బియ్యాలు, ఆమె సొమ్ములు అన్నీ తీసుకుపోయారు. ఏం లేవు. మా అమ్మవారు కావాలి, మా అమ్మవారికి ఇంత ఇల్లు కావాలి అంతే. మాకు ఒక చెంచాడు జాగియకండాడ, మేము ఉండమాడ, మేము గుడిసెలు వేసుకోము, ఇల్లు కట్టుకోము. మా అమ్మవారికే మేము వచ్చి ఇంత పూజ చేసుకొని పోతాం. మా అమ్మవారు రావాలి. మా అమ్మవారు రాదు అంటే అందరం కలిసి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతాం. ఇక్కడ ఉష్కే సిమెంటు అన్నీ మోసుకొని 5 రోజులు. మిల్లరు 2 రోజులు దొబ్బుకపోయినాం. మిల్లర్ని ఆడికి 2 రోజులు దొబ్బుకపోయినాం. ఏ దొంగనా కొడుకు రాలే ఆడికి, ఏ బద్మాష్ ముండ రాలేదు ఆడికి. ఎందుకు వేస్తుర్రు స్లాబ్, ఎందుకు వేస్తుర్రు ఇక్కడ గుడి ఎందుకు పెద్దగా చేస్తారని ఎవ్వరు రాలేరు. స్లాబ్ వేసినాము. బోనాలు మంగళవారం నాడు మంచి బోనాలు చేసుకున్నాం, పండగ చేసుకున్నాము. బ్యాండ్తో వచ్చినాం మేము, మా బస్తీకోళ్ళు ఇక్కడ బ్యాండ్తో వచ్చినాం. రాత్రి 11 గంటల దాకా బోనాలు చేసి ఆటలం కోసుకొని అందరికీ భోజనాలు పెట్టినాం, తిన్నాం, చేసినాం. 11 గంటలకు మొవ్వరి ఇళ్ళకి అల్లు పోయినాక దొంగల్లాగా వచ్చి దొంగతనంగా నా అమ్మ తల్లి ఇల్లు గులగొట్టిరు. బుజారన్నాడు సాయంత్రం ఈ టైం కల్లా అమ్మవారిని వేసుకొని పోయారు. మమ్మల్ని దగ్గరకు కూడా రానియలేరు. పోలీసు వాళ్ళు, ఆడ పోలీసు వాళ్ళు, మగ పోలీసు వాళ్ళు వేసి దొబ్బుతురు, దగ్గరికి రానియలేరు. ఇప్పుడు గుడిని కూలగొట్టడు వాళ్ళు ఎందుకు కూలగొట్టుండొచ్చు, వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నా అలా జాగలో పెట్టినామా మేము? అమ్మవారు మేము వెలిచిందే ఆడ అమ్మవారు, ఆమె వెలిసిందే ఆడ అమ్మవారు. మేము తెచ్చి కూడా మేము పెట్టలేము. ఆడ మా బర్రె గుంతలకు గులబడ్డదంట అప్పుడు పెద్ద మనుషులు. పెద్దమ్మ తల్లి జే అంటే లేచింది. అప్పటి నుండి మా పెద్దోళ్ళు ఏం చేసి 2 రాళ్ళు పెట్టి దీపం పెట్టారు. ఏడాదికోసారి ఆటలం కోస్తారు, బోనాలు చేస్తారు. అది ఇప్పుడు ఆ ల్యాండ్ కోసమేనా అమ్మవారిని తీసేసింది? వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ఫెన్సింగ్ కోసమేనా? అది తెలియదు మాకేవి. మాకు చదువులు లేవు, మేము ఎవరిని పోయి ఇట్లా అని మేము అడగలేము. ఎందుకు మేమే షాక్ అయిపోయినాం. అమ్మవారు ఇన్ని రోజులు అంది ఉంది, ఎవరిని ఏమన్నది? వాళ్ళదన గుంజుకుందా, వాళ్ళదన వేసిందా, ఎందుకు గులగొట్టిర్రు? కనీసం మాకు కూడా చెప్పలేరు. మేము అమ్మవారి గుడి గులగొడతాము, మీరు ఇది ఎందుకు కట్టిర్రు అని కూడా అడగలేరు మమ్మల్ని. రాత్రి దొంగల్లాగా వచ్చిర్రు, గులగొట్టి పోయారు. తెల్లని దాకానే 11:30 దాకా మేమే ఉన్నాము. 11:30 పోయినాక 2 గంటలకు వచ్చిర్రు, 3 గంటలకు వచ్చిర్రు. ఇప్పుడు గులగొట్టిర్రు దొంగలు. బోనాల రోజు మంగళవారం నైట్ గులగొట్టిర్రు. బుజారం నాడు పొద్దుగాల మేము దీపాలు ముట్టిద్దామని వస్తే గేట్ల అడుగు పెట్టని 3 తాళాలు వేసిర్రు, లోపల కొనియలేరు. అంటే ఫెన్సింగ్ అప్పటికే ఉండేనా? ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ అప్పటికే ఉండేనా? గుడి కట్టింది, స్లాబ్ వేసినాము, పిల్లర్స్ వేసినాము, అప్పటికే ఉండే. ఇదే చెప్తున్నాం కదా, మా అమ్మవారు కావాలి, మా అమ్మవారి ప్లేస్ మా అమ్మవారు కావాలి, మాకు ఏదొద్దు. గుడిని తొలగించడం వెనుక ఈ 1200 ఎకరాలు ఏదైతే ఉందో, 12 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం వేరే వాళ్ళకు కట్టబెట్టే కుట్ర దాగి ఉన్నది. గుడిని రాత్రికి రాత్రే తొలగించడం వెనుక కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ ఇక్కడికి వచ్చి బాధితులతో మాట్లాడారు. బాధితుల పక్షాన టెంట్ వేసుకొని మరి ఇక్కడ విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించే వరకు పోరాడదామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి బాధితులు అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ని కూల్చివేయడంపై ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు న్యాయం కోసం అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించే వరకు తాము ఆందోళన విరమించబోని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కరుణాకర్, బంజారా హిల్స్.